ఫస్ట్ నాకు 35 pieces బాక్స్లు ఇచ్చే దాంట్లో వేసి ఇచ్చేయండి. నాకు అవి ఇచ్చేయండి. నాకు రాజు, మందీప్ గారు వాళ్ళకి టేబుల్ సెటప్ ఉంది. అక్షయ్ వెహికల్ వచ్చింది, నువ్వు తొందరగా వెళ్ళవా? చాలా దూరం వెళ్ళాలి. నేను చూసుకుంటానులేండి, మీరు కానీరా పులావ్ ఫాస్ట్గా. మొక్కజొన్న కారేస్తున్నారు ఫస్ట్. ఈరోజు మొత్తం 6 క్యాటరింగ్స్ ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఒకటి ఉంది. డిఫరెంట్ మెనూస్, అన్ని ప్యూర్ వెజ్, అన్ని గృహ ప్రవేశాలకే. కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే అన్నీ ఇక్కడ నుంచి ఇప్పుడున్న ట్రాఫిక్కి అట్లీస్ట్ 10:30కి ఇక్కడ నుంచి వెళ్తే కానీ కస్టమర్కి ఆన్ టైం రీచ్ అవ్వట్లేదు. సో అందుకని ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ కూడా అయిపోవచ్చినాయి ఆల్మోస్ట్. సో అన్నీ 10:30 కల్లా ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. పులిహోర ఇంకా కావాలి, ఎలా కలుపుతాను పులిహోర, అది కూడా ఇక్కడ పెట్టేసుకో. పులిహోర అని రాయి, నేను ఇంకా కలుపుతున్నది. పులిహోర టిక్ పెట్టుకోరా, పులిహోర టిక్ పెట్టు. ఓకే, వాటిలో పికిల్ ఉందా చూడరా అండి. మీకేం రావాలి చెప్పండి. పుల్కానా అయిపోయినాయి, తీసుకొచ్చుకోండి. ఇది ఫస్ట్ స్టార్ట్ అయిపోవాలి వెంటనే. రాజు, మందీప్ గారు వాళ్ళకి టేబుల్ సెటప్ ఉంది. టేబుల్స్ తీసుకెళ్ళి సెటప్ చేయాలి. రాంబాబు వస్తాడు, నువ్వు రాంబాబు గారు దానికి వెళ్ళిపోండి. మీ దానికి షెఫ్ అండ్ డిష్ ఉంది, దానికి పూర్ణిమ గారు వాళ్ళకి 50 మంది దానికి. అక్షయ్ ఇంకా పులావ్ వస్తే అక్షయ్ స్టార్ట్ అయిపోవచ్చు. అక్షయ్ బుక్ చేసేసాను నేను. పులావ్ ఒక్కటి వస్తే చాలు. ఆ పూర్ణాలు ప్యాక్ చేయండి, పుల్కాలు ఇవ్వండి. ఫస్ట్ నాకు 35 pieces బాక్స్లు ఇచ్చే దాంట్లో వేసి ఇచ్చేయండి. నాకు అవి ఇచ్చేయండి. నాకు మ్యాంగో పికిల్ పెట్టుకున్నావా? గీ పెట్టుకున్నావుగా, రైతా పెట్టుకున్నావు. వైట్ రైస్ చూడు ఒకసారి. నీకు అన్నీ వచ్చేసినాయి, పుల్కాలు ఒకటే. ప్యాక్ చేసి కింద పెట్టుకో, అందులోకి బాక్సులు కావాలి. డబుల్ కా మీఠా వచ్చిందా మీకు? ఓకే. మీకు గులాబ్ జామున్ బొబ్బట్టు ఉందా అందులో? లేవు ఇంకా, అదొక్కదానికే 30 pieces ఏమోనండి అంతే. అక్షయ్ వెహికల్ వచ్చింది, నువ్వు తొందరగా వెళ్ళవా? చాలా దూరం వెళ్ళాలి. బయట పెట్టండి, ఇంకో క్యాటరింగ్ తీయాలి. నేను 25 మంది క్యాటరింగ్ ఉందో ఇంకోటి తీలా. వైట్ రైస్ తీయాలి కదా. ఒక్క 5 minutes అండి, వస్తున్నారు కిందకి సామాన్లు తీసుకొని. హలో, బిసి రెస్టారెంట్ అండి. మర్చిపోకండి వాటర్ బాటిల్స్, పేపర్స్, టిష్యూస్, స్పూన్స్ అండ్ మౌత్ ఫ్రెషనర్స్ మర్చిపోకుండా పెట్టండి. ఈరోజు మొత్తం బ్రేక్ఫాస్ట్ ఒక 30 మెంబర్స్కే, మిగతా అన్నీ కలిపి లంచ్కి మాత్రం 700 మెంబర్స్కి కుకింగ్ జరిగిందండి. సో అన్నీ ప్యాక్ అయిపోయి అన్నీ పంపించేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్టే కొంచెం లేట్ అయ్యింది. మధ్యలో వెహికల్ అక్కడ విప్రో సర్కిల్ దగ్గర బ్రేక్ డౌన్ అయిపోతే మళ్ళీ వేరే వెహికల్ వెళ్ళి ఎక్కించుకునేసరికి లేట్ అయ్యింది. సో అదొక్కటి తప్ప మిగతా ఇప్పుడైతే టైంకి అన్నీ వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి కూడా వెళ్ళిపోయాయని అందరూ కాల్ చేశారు, వాటికి వెళ్ళిన సర్వీస్ బాయ్స్ అందరూ. ఈరోజు స్టాఫ్ మాత్రం ఎంత కోఆపరేటివ్గా అన్ని టైం టు టైం ఫుడ్ మొత్తం ప్యాకింగ్ చేయడానికి అందరూ సపోర్ట్ చాలా బాగా చేశారు ఈరోజు. అంటే రోజు కన్నా ఈరోజు ఎందుకో మరి అందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేశారు, చాలా బాగా అనిపించింది. Coming from Germany and I really like this food. It's actually better than my mom.
and it's very, very authentic. I like crispy corn the most.